వెల్కమ్ టు A9 టీవీ. తాజాగా ముగిసిన 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో చిన్న ఘర్షణలు మినహా ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ గరుడ్ సునీల్ పేర్కొన్నారు. ఒంగోలులోని జిల్లా కలెక్టరేట్లో గత ఎన్నికల కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు సమర్థవంతంగా పనిచేయడం వల్ల లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఆధీనంలోకి వచ్చిందని, అలాగే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో డబ్బుతో మద్యం పంపిణీని అరికట్టడం జరిగిందని తెలిపారు. ఈ ఎన్నికల సందర్భంగా జిల్లా అధికారుల నుండి హోంగార్డ్ వరకు అందరూ సమర్థవంతంగా పనిచేశారని ఎస్పీ తెలిపారు. Model Code of Conduct was withdrawn from 6/6/2024. ఇప్పుడు ఒక చిన్న స్నాప్ షాట్ ఆఫ్ ఈ 80 రోజుల్లో ఏం జరిగింది అని ఒక చిన్న స్నాప్ షాట్లో చూస్తే మొత్తం మనకి ఆల్ 8 నియోజకవర్గంలో ఈ ఎన్నికలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. 13 మే పోలింగ్ కంప్లీట్ చేసేసి 4th of June పోలింగ్ కంప్లీట్ చేసాం. 4th of June వీ హ్యావ్ కంప్లీటెడ్ ద కౌంటింగ్ యాజ్ వెల్. చిన్న వైలెన్సెస్ కాకుండా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా వైలెన్సెస్ లేకుండా సుమూహంగా ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కండక్ట్ చేశాము. మనకి ఇప్పుడు టోటల్ ఓటర్ టర్న్అవుట్లో చూస్తే 2183 పోలింగ్ స్టేషన్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్ సంఖ్య 18,22,470 మంది టోటల్ ఓటర్స్ ఉంటున్నప్పుడు దాంట్లో పోలింగ్ స్టేషన్స్లో 15,89,890 ఓట్లు మన పోలింగ్ స్టేషన్స్లో పోల్ అయింది. పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా బోత్ గవర్నమెంట్ అధికారులు ఆర్ ఎలక్షన్స్లో పనిచేసిన గవర్నమెంట్ అధికారులు ఆర్ అనధికారులు అండ్ సర్వీస్ ఓటర్స్ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్న సర్వీస్ ఓటర్స్ ఈ వేరియస్ హోమ్ ఓటింగ్ ఇదన్నీ కూడా ఈ కలిపితే ఆల్ 8 నియోజకవర్గంలో 23,365 ఓట్స్ పోల్ అయింది పోస్టల్ బ్యాలెట్స్ ద్వారా. సో ఇది రెండు కలిపితే టోటల్ ఓట్స్ పోల్డ్ ఇన్ ద ఎంటైర్ ఎలక్షన్స్ బోత్ పోలింగ్ స్టేషన్ as well as పోస్టల్ బ్యాలెట్ ద్వారా చూస్తే 16,13,255 ఓట్స్ పోల్ అయింది, విచ్ ఇస్ 88.52%, 88.52% టోటల్ ఓట్స్ పోల్ అయినది మీ అందరికీ తెలిసినది. ఇది రాష్ట్రంలోనే హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఉంటుంది. దీనిలో 2 నియోజకవర్గం 90+% జరిగింది. ఒకటి ఎర్రగొండపాలెం 90.30% అండ్ దర్శి 91.96% అండ్ ఎస్ఎన్పాడు 88.48% టోటల్ పోలింగ్ చేయడం జరిగింది. అక్కడే ఉంచేయడం జరిగింది. దెన్ మనం ఒక లెటర్ రాసేసి అదన్నీ కూడా తెప్పించేసుకొని కౌంటింగ్ రోజున స్కాన్ చేసినప్పుడు అదన్నీ కూడా డూప్లికేట్ ఓట్స్ని తేలినాయి. సో దానికి కరెక్ట్గా అయిన ఐడి ఓటర్ యూనిక్ ఐడి కూడా దాని లేని పరిస్థితిలో రావడం జరిగింది. సో దీని గురించి స్పెషల్గా ఒక ఎంక్వైరీ చేయడానికి వీఆర్ ఆల్సో రైటింగ్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్ యూనిట్స్ as well as ద పోస్ట్ ఆఫీసెస్. ఇది ఎట్లా ఈ డూప్లికేషన్ ఎట్లా జరిగింది అని చేయడానికి మనం ఒక ఎంక్వైరీ కూడా పెట్టడం జరుగుతుంది. అదర్వైజ్ ఈ ఈటీబీఎంఎస్ తప్పితే పోస్టల్ బ్యాలెట్స్లో మనకు ఉంటున్న రిజెక్షన్స్ చూస్తే వెరీ లెస్ రిజెక్షన్స్. ఇట్స్ ఓన్లీ 0.5%. మొత్తం యాక్చువల్ కౌంటింగ్లో దాదాపుగా మనకి 23,365 ఓట్లు టోటల్గా వ్యాలిడ్ ఓట్ అయినప్పుడు ఫైనల్ కౌంటింగ్లో ఓన్లీ 179 ఓట్స్ వరకే ఇన్వాల్వ్ అయ్యడం జరిగింది. అంటే మనం పోస్టల్ బ్యాలెట్లో స్పెసిఫిక్గా స్పెషల్ కౌంటర్స్ పెట్టేసి అధికారులు తప్పు చేయకుండా మనమే వాళ్ళకి ఉంటున్న ఈ బ్యాలెట్ ఐడి రాయడము, వాళ్ళకి ఉంటున్న సీక్వెన్స్ నెంబర్స్ రాయడము, ఇదన్నీ కూడా వాళ్ళకి ఫెసిలిటేషన్స్లో చక్కగా చేసిన వలన ఇన్వాలిడ్ ఓట్స్ ఈసారి చాలా తగ్గింది. అండ్ that has helped the voter turnout to come to around 88%. సో మనకి ఈ ఓటింగ్ సక్సెస్ఫుల్గా జరిగిన తర్వాత ఈ అభ్యర్థులు ఇప్పుడు వినాయన అభ్యర్థుల్లో 16 ఒంగోలు పీసీలో మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుండి పార్లమెంట్ ఎంపీగా ఎలక్ట్ అయి ఉన్నారు. దాని సంతనూతులపాడు 107 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయి ఉన్నారు. అండ్ ఎర్రగొండపాలెం 102 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో చంద్రశేఖర్ తాటిపర్తి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి ఎలక్ట్ అయి ఉన్నారు. 103 దర్శి కాన్స్టిట్యుయెన్సీలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్ట్ అయి ఉన్నారు. 108 ఒంగోల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ దామచర్ల జనార్దన్ రావు గారు
టీడీపీ పార్టీ ద్వారా ఎలక్ట్ అయి ఉన్నారు. 110 కొండేపి కాన్స్టిట్యున్సీ డాక్టర్ దోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయి ఉన్నారు. 111 మార్కాపూర్ కాన్స్టిట్యున్సీలో కందుల నారాయణ రెడ్డి గారు టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయి ఉన్నారు. 112 గిద్దలూరు కాన్స్టిట్యున్సీ అశోక్ రెడ్డి ముతుముల గారు టీడీపీ పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయి ఉన్నారు. 113 కనిగిరి కాన్స్టిట్యున్సీలో డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ముక్కు గారు టీడీపీ పార్టీ ద్వారా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఇది కూడా అన్ని డిక్లరేషన్స్ కూడా మనం సేమ్ 4th జూన్ రోజే ఈ ఆల్ ఆర్ఓస్ వాళ్ళని డిక్లరేషన్స్ చేసేసి వాళ్ళకి ఎలక్షన్ సర్టిఫికేట్ ఎలక్ట్ అయిన సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఈ ఎంటైర్ కౌంటింగ్ ప్రక్రియలో మాత్రము రైస్ కాలేజీలో ఆల్ ఈవీఎంస్ అని కూడా స్ట్రాంగ్ రూమ్స్ అండ్ కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేశాము. దాదాపుగా 371 CCTV కెమెరాల ద్వారా దాదాపుగా ఒక 763 పోలీస్మెన్ ప్లస్ ఆర్మ్డ్ అదర్ సెంట్రల్ CAPF ఫోర్సెస్ ద్వారా ఈ కౌంటింగ్ ప్రక్రియ అక్కడ మనం చాలా మానిటర్ చేయడం జరిగింది. ఈ కౌంటింగ్ అయిన తర్వాత ఆల్ ఈవీఎంస్ అన్నీ కూడా బోత్ వీవీప్యాట్స్ BUs అండ్ CUs అన్నీ కూడా సరిగా సీలింగ్ చేసేసి మన ఈవీఎం గుడౌన్లో 5th తారీఖు జమ చేయడం జరిగింది. అలాగే స్టాచ్యూటరీ అండ్ నాన్ స్టాచ్యూటరీ పేపర్స్ ఏమేమి ఉన్నాయో ఈ పోల్ రిలేటెడ్ పేపర్స్ అన్నీ కూడా సీలింగ్ చేసేసి ట్రెషరీలో జమ చేయడం జరిగింది. ఎలక్షన్ పెటిషన్ పీరియడ్ అంటే డేట్ ఆఫ్ కౌంటింగ్ నుండి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ నుండి నెక్స్ట్ 45 డేస్కి ఎలక్షన్ పెటిషన్ పీరియడ్ ఉంటుంది. దీంట్లో ఎవరైనా గ్రివెన్స్ ఉంటున్న అభ్యర్థులు వాళ్ళు హైకోర్టుకి వాళ్ళకి ఎలక్షన్ పెటిషన్ ఫైల్ చేసుకున్న విండో ఎలక్షన్ కమిషన్స్ ఉంటుంది. సో ఆ విండో వాళ్ళు వాడుకోవడానికి వీలు ఉంటుంది. అప్పుడు దాకా ఆల్ ఈవీఎంస్ ఆల్ పేపర్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఈవీఎం గుడౌన్లో ఉంటుంది. అది ఓపెన్ చేసేసి ఇంకొక రాష్ట్రాలకు పంపించిన పరిస్థితి ఉండదు. సో 45 డేస్ అయిన తర్వాత అంటే ఆన్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్స్ ఈ పోల్డ్ ఈవీఎంస్ విల్ బి సెంట్ టు అదర్ స్టేట్స్ ఫర్ ఎనీ అదర్ ఫర్దర్ ఎలక్షన్ పర్పసెస్. ఈ ఎంటైర్ ప్రక్రియ దాదాపుగా 80 రోజులు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 303 మ్యాజిస్ట్రేట్స్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ అపాయింట్ చేసేసి ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మానిటర్ చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా ప్రతి చోట్లో రైట్ కంట్రోలింగ్ కానీ ఆర్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ ద్వారా ఉంటున్న ఈ FSTs కానీ SSTs కానీ వీళ్ళందరూ కూడా అందరితో తిరిగి ఎంటైర్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ as well as పోల్ వైలెన్సెస్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ క్రిమినల్ ఇష్యూస్ లేకుండా చూడడం జరిగింది. అండ్ ఎక్కడెక్కడ వైలేషన్ జరిగిందో అక్కడ కూడా కరెక్ట్గా పర్టికులర్ కేసెస్ కూడా కరెక్ట్ సెక్షన్స్లో ఫైల్ చేయడం జరిగింది. దాదాపుగా 20,000 అప్లికేషన్ కేసెస్ కూడా కరెక్ట్ సెక్షన్స్లో ఫైల్ చేయడం జరిగింది. దాదాపుగా 20,000 ఎంప్లాయీస్ ఈ ఎంటైర్ ప్రక్రియలో రైట్ ఫ్రమ్ పోలింగ్ నుండి కౌంటింగ్ వరకు 20,000 ఎంప్లాయీస్ ఈ ఎంటైర్ ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా చక్కగా ట్రైనింగ్ ఇచ్చేసి ఎంటైర్ ప్రాసెస్ సుమూహంగా చేయడం జరిగింది. మనం సివిజిల్ కంప్లైంట్స్ చూస్తే ఈ ఎంటైర్ 80 డేస్లో 1157 సచ్ కంప్లైంట్స్ వచ్చింది. ఇదన్నీ కూడా 97% యాక్యురసీలో వితిన్ 30 minutes అదన్నీ కూడా రిజాల్వ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ఆల్సో రికార్డ్ టైం. లాస్ట్ ఎలక్షన్స్ కంటే చూస్తే ఒక రికార్డ్ టైంలో ఇది చాలా యాక్యురేట్గా చేయడం జరిగింది. సువిధ అప్లికేషన్స్ కూడా ఎనీ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కావాల్సిన అప్లికేషన్స్ పర్మిషన్స్ పెట్టిన అన్ని కూడా 100% ఆన్లైన్లో చేయడం జరిగింది. దాదాపుగా 1144 సచ్ అప్లికేషన్స్ ఆర్ అప్లైడ్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్. అప్లై చేసిన 30 నిమిషాల్లో వాళ్ళకి అడుగుతున్న టైం పీరియడ్లో అడుగుతున్న పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ ROs యాజ్ వెల్ as ROs ఆఫ్ ACs అండ్ PCs ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ ఎంటైర్ ఎలక్షన్ ప్రక్రియలో టోటల్ సీజర్స్ చూస్తే 7,22,00,000 వాల్యూ ఉంటున్న వివిధ విషయాలు మనం సీజ్ చేసేయడం జరిగింది. దాంట్లో క్యాష్ వరకు చూస్తే 1,60,00,000 రూపాయలు, లిక్కర్ వరకు 78,92,000 అండ్ గోల్డ్ 95.58 lakhs, డ్రగ్స్ 1.73 lakhs, ఫ్రీబీస్ 35.63 lakhs అండ్ అదర్ ఐటమ్స్ మిగిలిన ఐటమ్స్ చూస్తే 3,50,00,000 రూపాయలు ఉంటున్న డిఫరెంట్ ఐటమ్స్ కూడా మనం సీజ్ చేసేసి
వివిధ అథారిటీస్కి జమ చేయడం జరిగింది. మొత్తం 7,22 లక్షల రూపాయలకు ఉంటున్న వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్ చేయడం జరిగింది. ఈ ఎంటైర్ ప్రాసెస్ ఖచ్చితంగా ఈ 80 days వరకు సిన్స్ నోటిఫికేషన్ నుండి ఫైనల్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంప్లాయీస్, ఈ ఎలక్షన్లో ఉంటున్న ఎంప్లాయీస్ మాత్రం కాకుండా అదర్ పొలిటికల్ పార్టీస్ కానీ ఆర్ క్యాండిడేట్స్ కానీ ఆర్ ముఖ్యంగా మీడియా మిత్రులు అందరూ కూడా ఖచ్చితంగా ఈ ఎలక్షన్ ప్రక్రియలో చాలా బాగా భాగస్వామ్యం చేసేసి టైం టు టైం మంచి ఫీడ్బ్యాక్స్ ఇవ్వడము, దానికి తగ్గ చర్యలు కూడా అధికారులు చేయడము, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ కూడా ప్రతి ఒక్క చోట్లో చాలా చక్కగా ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కంట్రోల్ చేయడము, ఇదన్నీ కూడా చాలా బాగా చేయడం జరిగింది. దానివల్ల ఈ ఎంటైర్ ఎలక్షన్ ప్రక్రియ కూడా చాలా ఫ్రీ అండ్ ఫేర్గా ట్రాన్స్పరెంట్గా చేయడం కుదిరింది. సో ఈ ద్వారా వివిధ స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అండ్ ఖచ్చితంగా ఈ కోఆర్డినేషన్స్ ప్లస్ ఇట్లాంటి సిన్సియారిటీ కూడా ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ద్వారా ప్రజలకి సేవ అందించడంలో మీ కోఆపరేషన్స్ కావాలని ఈ ద్వారా మీ అందరూ. ఇప్పుడు నిన్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ముగించిన తర్వాత కూడా ప్రకాశం పోలీస్ ఇప్పుడు కూడా ఇచ్చిన బందోబస్త్ డ్యూటీలు ఏమేం పికెట్స్లు ఉన్నాయి, ఏమేం రూట్ మొబైల్స్ ఉన్నాయి అన్నీ ఇంకా యాజ్ అ ప్రివెంటివ్ మేజర్గా కొనసాగుతూనే ఉంటున్నారు. దీనివల్ల మీరు చూసి ఉంటారు, లాస్ట్ 3 monthsలో ఎప్పటి నుంచి మోడల్ కోడ్ ఉంది, దాని తర్వాత కూడా మిగతా జిల్లాలు పోలిస్తే చిన్న చిన్న సంఘటనలు తప్ప ప్రకాశం జిల్లాలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి చాలా కంట్రోల్గానే ఉంది. సో దానికి ప్రకాశం పోలీస్ ప్రతి సిబ్బంది హోంగార్డ్ నుంచి ఎస్పీ వరకు స్పెషల్ ఆఫీసర్స్ వచ్చిన తర్వాత కూడా దాని తర్వాత ఎవరెవరు కేంద్ర బలగాలు వచ్చారు, ఎవరెవరు ఎస్పీఎఫ్ యూనిట్లు వచ్చాయి, గ్రేహౌండ్ యూనిట్లు వచ్చాయి, వాళ్ళకి ఇచ్చిన డ్యూటీలు పెట్రోలింగ్స్ కానీ, ఫ్లాగ్ మార్చ్ కానీ, పికెట్స్ కానీ, రాయట్ కంట్రోల్ యూనిట్స్ కానీ అందరూ చాలా చక్కగా పని చేసుకోవడం వల్ల లా అండ్ ఆర్డర్ పరిస్థితి మాత్రం చాలా కంట్రోల్గా వచ్చింది. ఎక్కడెక్కడ చిన్న సంఘటనలు జరిగాయి అక్కడ ఎస్ఐ సిఐ లెవెల్ ఆఫీసర్స్ వెంటనే స్పందించి స్పాట్లో వెళ్ళి ఇమీడియట్గా దాని మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం వల్ల అలాంటి చిన్న సంఘటనలు పెద్ద లా అండ్ ఆర్డర్ సమస్యలో అవ్వలేదు. దాని తర్వాత ఇప్పుడు చెప్పాలంటే పోలింగ్ డే రోజు 2600 మెంబర్స్తో పాటు 11 సిఏపిఎఫ్ కంపెనీస్తో మేము చాలా చక్కగా బందోబస్తు నిర్వహించడం జరిగింది. దాని తర్వాత అదే రోజు అదే రకంగా కౌంటింగ్ డే రోజు మాత్రం 1000 దాదాపు మెంబర్స్తో మొత్తం చక్కగా సమర్థవంతంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2019 ఎలక్షన్స్తో పోలిస్తే 2019 జనవరి నుంచి ఆ ఇయర్లో క్యాష్ సీజర్ చూస్తే 1 crore అయ్యాయి. కానీ 2024 ఎలక్షన్లో జనవరి నుంచి ఇప్పటి వరకు చూస్తే 3.25 crores, అంటే 3 times, మోర్ దాన్ 3 times క్యాష్ సీజర్ ఈ ఎలక్షన్ ఇయర్లో వచ్చాయి. లిక్కర్ సీజర్స్ చూస్తే 2019లో జనవరి నుంచి ఆ ఇయర్లో 2300 liters ఆఫ్ లిక్కర్ వాజ్ సీజ్డ్. కానీ ఈ సంవత్సరం అది 12,000 liters కంటే ఎక్కువ అయ్యాయి. అది దాదాపు 5 times. దీని అర్థం 2024 ఈ సంవత్సరం ఈ ఎలక్షన్ ఇయర్లో 5 times లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్ జరిగింది. గోల్డ్ సీజర్స్ లాస్ట్ 2019 ఎలక్షన్ సమయంలో ఒకటి కూడా లేదు. కానీ ఈ టైం 1.5 crores వాల్యూ ఉన్న గోల్డ్ సీజర్స్ అయ్యాయి. ఈ సంవత్సరం మేము ఫ్రీ బీజ్ మీద చాలా గట్టిగానే ఎన్ఫోర్స్మెంట్ చేయడం వల్ల లాస్ట్ ఎలక్షన్లో ఓన్లీ 12 lakh rupees ఎంత ఫ్రీ బీజ్ పట్టుకోవడం జరిగింది. కానీ ఈ ఎలక్షన్లో 3.3 crores వర్త్ ఫ్రీ బీజ్ పట్టుకోవడం జరిగింది. సో టోటల్ సీజర్స్ రైట్ ఫ్రమ్ జనవరి చూస్తే 2019 ఎలక్షన్లో 1.1 crore మాత్రమే ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం 2024లో 9.3 crores వాల్యూ ఉన్న సీజర్స్ ఉన్నాయి. సో అది మోర్ దాన్ 9 times సీజర్స్.
ఎంసీసీ కేసులు కూడా చూస్తే దాదాపు సేమ్ క్వాంటిటీ ఆఫ్ కేసెస్ పెట్టుకోవడం జరిగింది. 2019 ఎలక్షన్లో 227 కేసులు బుక్ అయ్యాయి. 2024 ఎలక్షన్లో 213 కేసులు బుక్ అయ్యాయి. ఇందులో ఎన్ఫోర్స్మెంట్ గురించి చెప్పాలంటే ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎప్పుడు వేరే మొత్తం ఆంధ్రప్రదేశ్లో జస్ట్ సింగిల్ కేసు ఉంది. యూపీఐ ద్వారా కూడా ఓటర్ని ఇండ్యూస్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ కేసులో 3 పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న సిబ్బంది, 3 టీచర్స్ మీద కూడా కేసు బుక్ చేసి వాళ్ళ మీద కూడా సస్పెన్షన్ విడిపడింది. అదేవిధంగా లిక్కర్ బేస్డ్ కేసులు కూడా దర్శిలో ఒక డిపిఎల్ లిక్కర్ కేసులో 2300 లీటర్స్ లిక్కర్ ఒకటే కేసులో పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని బార్ అండ్ రెస్టారెంట్ల మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకొని సీజ్ చేయడం జరిగింది. సో